హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ ట్రెండీ తెలుగు వ్లాగ్స్. ఎట్ లాస్ట్ హ్యాపీ మూమెంట్ అయితే వచ్చేసిందనమాట. డెలివరీ అయిపోయింది విత్ ఏ క్యూట్ బేబీ బాయ్ అండి. ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న హ్యాపీ మూమెంట్ అనమాట మా లైఫ్లో. సో మా పేరెంట్స్ అయితే ఎన్ని మొక్కులు మొక్కారని నా లైఫ్లో ఏది నాకు సక్రమంగా హ్యాపీగా ఏది లేదనమాట. ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్స్తోనే ఉండేదాన్ని. చాలా సఫర్ అయ్యేదాన్ని అనమాట. నాకు లైఫ్లో అసలు ఎందుకు నేను లైఫ్ లీడ్ చేయాలి అనే స్టేజ్ కూడా వెళ్ళిపోయాను. విత్ సపోర్ట్, లాట్స్ ఆఫ్ సపోర్ట్ అండి మా మమ్మీ డాడీ వల్ల ఈరోజు నేను ఇట్లా ఉన్నాను అనమాట. అండ్ మా హస్బెండ్కి నాకు చాలా సపోర్టివ్గా నుంచున్నారు ఫైనాన్షియల్గా. అండ్ చాలా చాలా సపోర్ట్గా నుంచున్నారు మా పేరెంట్స్. అండ్ ఫైనాన్షియల్గా ఒకటే కాదండి, ఒక మాట అయినా, మంచి మాట అయినా, ఇట్లా చేసుకోండి, ఇలా మీరు ఉండండి, ఇట్లా లైఫ్ లీడ్ చేసుకోండి అని చెప్పి తెలియని విషయాలు చెప్పి ఆ మొక్కులు, పూజలు అండ్ హాస్పిటల్కి అన్నీ మా లైఫ్ని ఈరోజు ఇట్లా బేబీ బాయ్ పుట్టారంటే అదంతా మా అమ్మ నాన్న చలవ వల్లే అండి. చలవ మీన్స్ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ వల్లే నాకు ఇలా హ్యాపీ మూమెంట్ అనేది నా లైఫ్లో ఉంది. అండ్ ఈ 3 సెట్ అయితే మమ్మీ డాడీ తీసుకున్నారు. అండ్ ఇదైతే పురుడు అయితే కంప్లీట్ అయింది మొన్న. ఇవైతే బుడ్డోడికి డ్రెస్సెస్ వచ్చాయి. మా చిన్నత్తయ్య గారు తెచ్చారనమాట, చిన్న మామయ్య. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. విత్ స్పైడర్ మ్యాన్ అనమాట, లైట్లు కూడా వెలుగుతుంది. చాలా నచ్చింది. మా లైఫ్లో పేరెంట్స్ సపోర్ట్ ఏదైనా ఉందంటే మా అమ్మ నాన్న సపోర్ట్ వల్లే అండి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అండ్ ఇవైతే చిన్నత్తయ్య వాళ్ళు ఈ సెట్, ఈ రెండు షర్ట్స్ అండ్ ఇందాక చూపెట్టిన ఆ షర్ట్ ఒకటి తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి. విత్ ఇట్లా సెట్ అనమాట, 2 సెట్స్. అండ్ ఇవైతే మా వదిన వాళ్ళు తెచ్చారనమాట, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అవుతారు. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. సమ్మర్ సీజన్లో కదండి, మే నెల అంటే సమ్మర్ కదా, ఈ సమ్మర్లో బాగుంటుంది అనమాట సాఫ్ట్గా క్లాత్. ఎప్పుడైనా బేబీస్కి సాఫ్ట్గా ఉండే క్లాతే తీసుకోవాలి, లేకపోతే ఇరిటేషన్ వస్తుంది అనమాట వాళ్ళ స్కిన్కి. స్మూత్గా ఉంటుంది కదండి స్కిన్. అండ్ ఇవైతే వదిన వాళ్ళు తెచ్చారనమాట. ఇవైతే చిన్న అత్తయ్య వాళ్ళు తెచ్చారు, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళు అనమాట. నాకైతే డెలివరీ నార్మల్ అయితే కాదండి, సిజేరియనే అయింది. ఇది ఒక టీషర్ట్, ఇవి కూడా స్మూత్గా ఉన్నాయి అన్నమాట క్లాత్. సో ఇవైతే మా అన్నయ్య వాళ్ళు తెచ్చారు. అన్నయ్య వదిన వచ్చి పిల్లవాడికి స్నానం కూడా చేయించారు మా బుడ్డోడికి నలుగు పెట్టి. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇవైతే మా అత్తయ్య వాళ్ళు తెచ్చారు, మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అనమాట. ఇవి కొద్దిగా క్లాత్ సిల్క్గా ఉన్నాయి. సో ఇవైతే వింటర్లో పనికొస్తాయేమో అండి. సమ్మర్కి అయితే ఇవైతే వేసుకుంటే స్కిన్ ర్యాషెస్ వస్తాయి అన్నమాట. అలా ఉంది క్లాత్. ఓకే, ఇవైతే టీషర్ట్స్ అండ్ అండర్వేర్స్ వచ్చాయి. ఇది ఒకటి తెచ్చారనమాట. అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే హాస్పిటల్కి వచ్చి
చూసి వెళ్ళారు. ఇవేమో మమ్మీ డాడీ వాళ్ళు తీసుకున్నాయన్నమాట లంగోటాస్. ఇవన్నీ సెట్స్. ఇవి కూడా కాటన్ లానే, ప్యూర్ కాటన్. బేబీకి ఎప్పుడైనా ఏదైనా ర్యాష్ కానీ ఏదైనా స్కిన్కి ఏదైనా వచ్చిందంటే అవి క్లాత్లే అండి. క్లాత్ అనేది స్మూత్గా ఉండాలి అండ్ వాష్ చేసిన తర్వాతే వేయాలండి కొత్త బట్టలు ఏవైనా సరే. అండ్ ఈ జుబ్బాలు కూడా అండి, ఈ జుబ్బాలు కూడా మమ్మీ డాడీ వాళ్ళు తీసుకున్నారు. ఈవెన్ ప్రెగ్నెంట్ అయిన కాడ నుంచి అండి మొత్తం ఫైనాన్షియల్గా అయినా ఫుడ్ అయినా చాలా జాగ్రత్తగా మా పేరెంట్స్ అనమాట చూసుకున్నారు. మమ్మీ చాలా సఫర్ అయింది, బ్యాక్ పెయిన్ ఉందన్నమాట మమ్మీకి. సో అయినా సరే నా కోసం చాలా చాలా నైట్ అవుట్ చేసి నా కోసం ఫుడ్ రెడీ చేసి చాలా సఫర్ అయ్యారనమాట. పని ఎప్పుడైనా సరే ప్రెగ్నెంట్ లేడీ ఉంటే ఇంకా పని ఉంటుంది కదండి, కొంచెం వర్క్ ఇంట్లో. సో ఇవైతే జుబ్బాలు అండ్ టోపీలు ఇలా వచ్చాయి. ఇలా టై చేసుకోవడమే. ఇవి బాగున్నాయి అన్నమాట. సాక్స్లో ఒక 4 సెట్స్ అయితే వచ్చాయి. ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటారండి, సూటిపోటి మాటలు. చాలా రకాలుగా ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా చూస్తారు, డబ్బు లేకపోతే ఒకలాగా చూస్తారనమాట. మనము పై స్టేజ్లోకి వెళ్తున్నా సరే ఆ పేరుని చెరపడానికి ఎన్నో రకాలుగా బురద జల్లుతూనే ఉంటారండి. అవన్నీ పట్టించుకోకుండా మనము లీడ్ అవుతామే. ప్రస్తుతం బాత్కి అయితే బేబీ ప్రోడక్ట్స్ మామయ్య అయితే తీసుకున్నారు మమ్మీ. సరే బట్ నా పేరెంట్స్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఇట్లా ఉండాలి, ధైర్యంగా ఉండాలి ఇట్లా అని చెప్పి చాలా సపోర్ట్గా ఉన్నారనమాట. ఈ స్మూత్గా ఉంది. టవల్ కూడా తీసుకున్నారు మమ్మీ వాళ్ళే. ఎటన్నా బయటకు వెళ్తున్నప్పుడు, టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు బాగుంటుంది అని చెప్పి టవల్ అయితే తీసుకున్నారు. ఇవేమో ప్యూర్ కాటన్ అన్నమాట. 3 వచ్చాయి ఈ టవల్స్. సమ్మర్కి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నారు. బేబీ ర్యాపింగ్కి చాలా బాగున్నాయండి అవి. ఒకసారి మీరు కూడా చూసి తీసుకోండి. లవ్ ల్యాబ్ కంపెనీలో కాటన్ అవి ర్యాపింగ్కి క్లాత్ చాలా బాగున్నాయి. అండ్ ఇవి ఒక 2 తీసుకున్నారు. బయటకు వెళ్తున్నప్పుడు కవర్ చేసి బేబీని ర్యాప్ చేసి తీసుకెళ్ళొచ్చు. ఇవి కూడా బాగున్నాయి. సో క్లాత్ అయితే ఇది కూడా స్మూత్గా ఉందండి. సాక్స్ అన్నమాట, పెయిర్స్. కాళ్ళకి చేతులకి వచ్చాయి. ఇది ఒక క్యాప్. ఒక 4 క్యాప్స్ అయితే వచ్చాయి. ఎప్పుడైనా మనము ఒకరికి మంచి మాట, ఒకరికి మంచి చేస్తే మనకి అది మన బిడ్డలకో మనకో
ఖచ్చితంగా అది రిటర్న్ అయితే వస్తుందండి. అది నేనైతే కళ్ళారా చూశాను మా పేరెంట్స్ విషయంలో. మమ్మీ, డ్యాడీ మనం చేసిన మంచి ఎక్కడికి పోదండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనకి సపోర్టివ్‌గా నుంచుని మంచి మాట చెప్పి చాలా నాకనిపిస్తది. మా మా అమ్మ, నాన్న ఇంత మంచితనంతో అంత సపోర్టివ్‌గా మనుషులు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అంటే, అది వీళ్ళు ఎంత సపోర్టివ్‌గా ఒక మంచి మాట చెప్పి, ఎంత హెల్ప్ చేసుంటే వాళ్ళెంత మనకి చూస్తున్నారు. అది రిటర్న్ బ్యాక్ అయితే వస్తదండి ఖచ్చితంగా. ఇవైతే అమ్మ వాళ్ళైతే తెచ్చారు. ఇప్పుడు రోజు ఆ పౌడర్ అన్నీ తీసుకురావాలంట కదండీ! ఆ కిట్ అయితే తీసుకొచ్చారు. సో, ఇవైతే మేము హాస్పిటల్‌లో స్పెషల్ రూమ్ అయితే తీసుకున్నారు. ఒక 35,000 వరకు 40 వరకు అయినాయి. ఓన్లీ జస్ట్ రూమ్ అనమాట. సో, అక్కడైతే ఇవైతే గిఫ్ట్ ఇచ్చారు ఆ రూమ్. ఈ బాక్స్ ఒకటి, ఇంకో బాక్స్ అయితే వచ్చింది. అదైతే నేను బుడ్డోడికి యూజ్ చేస్తున్నాను ఒక కిట్. సో, నా వీడియో అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్. ఇవే అండి మా బుడ్డోడికి వచ్చిన పురుడు ఫంక్షన్‌వి బట్టలు. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.